ఇప్పటికే విశాఖలో వర్షం మొదలైపోయింది. ఉదయం నుంచి వర్షం పడతా ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల తీవ్రతకు నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు నేల కూలినటువంటి పరిస్థితి. దీంతో అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు కూడా చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలపై నిఘా ఉంచినటువంటి పరిస్థితి. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దు, మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే బయటకు రండి అని చెప్పి అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. సముద్రపు అలలు ఎగసి పడుతున్నటువంటి నేపథ్యంలో బీచ్లోకి ఎవరిని అనుమతించడం లేదు. బీచ్కు వచ్చిన వాళ్ళని బయటకు పంపించేస్తున్నటువంటి పరిస్థితి. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా రావద్దని ఇప్పటికే హెచ్చరిక పంపించారు. సోమవారం రోజు తుపానుగా మారిపోయింది మొంతా. మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. మంగళవారం రాత్రికి తీరం దాడుతుంది. కాకినాడ సమీపంలో తీరం దాడుతుందని భావించిన ప్రస్తుతం తన దిశను మార్చుకుంటున్నట్టు సమాచారం వస్తుంది. దీనిపై ఇంకా కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల అత్యంత బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉన్నందున ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడుతోంది. 24 గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని సమాచారం వస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా పంపించింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. అధికారులు ఎక్కడికక్కడ మీకు గైడ్ చేస్తుంటారు. అధికారులు మీ ప్రాంతాలకు వస్తూ ఉంటారు. మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే ఖాళీ చేపించి అక్కడ సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తారు. అధికారులు ఇచ్చినటువంటి సూచనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి.